నమస్తే అందరికీ. యోగ సాధన మరియు యోగ శిక్షా రహస్యముపై స్వామి రామ్దేవ్ గారు అష్టాంగ యోగము కంటిన్యూయేషన్. అష్టాంగ యోగము ద్వారానే వ్యక్తిగత సామాజిక సమానత్వము, శారీరక ఆరోగ్యము, బౌద్ధిక జాగరణము, మానసిక శాంతి మరియు ఆత్మానందానుభూతి కలగగలదు. ఇప్పుడు మనము సంక్షిప్తంగా ఈ అష్టాంగ యోగ సంబంధంలో ఆలోచిద్దాం. మహర్షి పతంజలి యోగ సూత్రంలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ అష్టౌ అంగాని యోగ 2.29 నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మరియు సమాధి అనునవి యోగము యొక్క 8 అంగములు. ఈ యోగాంగములన్నిటిని పాలించకుండా ఏ వ్యక్తిను యోగి కాజాలడు. ఈ అష్టాంగ యోగము కేవలము యోగుల కొరకే కాదు. ఏ వ్యక్తి అయినను జీవితంలో పూర్ణ సుఖవంతుడు కాదలచినచో ప్రాణి మాతృలెల్లరూ సుఖవంతులనుగా చూడతలచినచో వారందరూ అష్టాంగ యోగ పాలనమనర్చుట అనివార్యమై ఉండును. అష్టాంగ యోగము ధర్మము, ఆధ్యాత్మికము, మానవత్వము, విజ్ఞానము అనునవన్నీయును గీటురాయిపై నిష్కల్షములని తేలును. ఈ ప్రపంచమందలి రక్తపాతమును ఒకవేళ ఏ ఉపాయముతోనైనను నిలిపివేయవలననిన అది అష్టాంగ యోగమే. అష్టాంగ యోగములో జీవితమందలి సామాన్య వ్యవహారములు మొదలుకొని ధ్యానము, సమాధి సహితముగా ఆధ్యాత్మికము యొక్క అత్యున్నత స్థితుల అనుపమ సమావేశమై ఉన్నది. ఏ వ్యక్తి అయినను అస్తిత్వం యొక్క పరిశోధన నొనర్చ తలచినను మరియు జీవితం యొక్క పూర్ణ సత్యముచే పరిచితము కాదలచినను వారు అష్టాంగ యోగము అవశ్యముగా పాలన మొనర్చవలసి అయి ఉండును. ఈ అష్టాంగ యోగమునకు యమ నియమములే ఆధారము. థ్యాంక్ యూ.